గిరిజనుల ద్వారా కుంకుడు చెట్టును గురించి తెలుసుకొని ఒక రైతు పెట్టుబడి నీరు అవసరం లేకుండా రాల్చిన ఆకులనే ఎరువుగా మార్చుకొని కుంకుడు చెట్టును గురించి తెలుసుకున్నాడు. అనుకోకుండా ఒకసారి కడియం నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ కుంకుడు మొక్కల్ని పక్కన పడేయడం గమనించాడు. ఉచితంగా ఇచ్చినా ఎవరు మొక్కల్ని తీసుకెళ్ళకపోవడంతో అలా పడేశామని నర్సరీ వాళ్ళు చెప్పడంతో ఆ మొక్కల్ని తీసుకొచ్చి తన 12 ఎకరాల్లో నాటాడు. వాడకం తగ్గిపోతుంటే ఆ కుంకుడుకాయలను నువ్వేం చేసుకుంటావు అని చాలామంది హేళనగా మాట్లాడినా పట్టించుకోలేదు. 4 ఏళ్లకు పంట చేతికొచ్చి ఆదాయం కళ్ళ చూశాడు. క్రమంగా సేంద్రియ పద్ధతిలో ఇతర పండ్ల తోటల్ని సాగు చేయడం మొదలుపెట్టాడు. అందుకోసం ఆవుల్ని పెంచుతూ సేంద్రియ ఎరువులను కూడా తయారు చేసుకుని ఆ రైతు కుంకుడు చెట్ల నుంచి తేనె కూడా ఉత్పత్తి చేసుకున్నాడు. ప్రతి సీజన్లోనూ కుంకుడుకాయలను అమ్ముతూ 1,5 కోటి దాకా ఆదాయం పొందేవాడు ఈ రైతు. పెట్టుబడి పోషణ లేకుండా పెద్ద మొత్తంలో ఆదాయం పొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోవిడ్ తర్వాత కుంకుడుకాయలకు సంబంధించిన రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కుంకుడు ఎరువుగాను చీడపడల క్రిమిసంహారగాను పనిచేస్తుందని తెలుసుకుని గత 3 ఏళ్లుగా కాయలను పొడిగా మార్చి ఎరువులు క్రిమిసంహారకాలు తయారు చేయడం ప్రారంభించారు. అలాగని అన్ని రకాల పంటలకు ఒకే తరహా ఎరువులు పురుగు మందులు ఇవ్వడం కాకుండా పంటని బట్టి వాటికొచ్చే రోగాలను బట్టి కస్టమైజ్డ్గా చేసివ్వడం మొదలుపెట్టారు. కిలో ఎరువును 100 లీటర్ల నీళ్ళల్లో కలిపితే దాదాపు 3-4 ఎకరాలకు సరిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులకు కిలో ఎరువును 500కు విక్రయిస్తూ నెలకు 4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నాడు ఈ రైతు. ఈ ఎరువులతోనే తన పొలంలో బత్తాయి, జామ, కొబ్బరి సాగు చేసి ఏడాదికి 20 లక్షల పైనే ఆదాయం పొందుతున్నాడు. ప్రస్తుతం కుంకుడుకాయల పొడితో బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి, నేలను తుడవడానికి రకరకాల లిక్విడ్లను తయారు చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా కుంకుమ మొక్కకు నర్సరీకి ఏర్పాటు చేశాడు ఈ రైతు. నిజానికి కుంకుడు గింజలు భూమిలో వేయగానే మొలకెత్తవు. గింజను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేస్తే మొలక వస్తుంది. రైతులు ఇబ్బంది పడకూడదని నర్సరీని నిర్వహిస్తూ ఈ ఏడాది 5 లక్షల మొక్కల్ని విక్రయించాడు. అతని వద్ద ఉన్న పైనాపిల్ రుచి, వాసన కలిగిన కుంకుడు మొక్కలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. ఈ రైతు ప్రయోగాలు నచ్చిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరింతగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. వారి ప్రతిపాదన మేరకే కేంద్ర వ్యవసాయ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ ఈ రైతుకు నేషనల్ మిలియనీర్ ఫార్మర్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది ఎన్నికైన ఈ రైతు మాత్రమే.